స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ రామకొండ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ నాయకులతో కలిసి సంజారాణి రామకొండం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజారాణి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీసీ గణన పూర్తి చేసి బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 23% ఉన్న బీసీ రిజర్వేషన్లను 43% పెంచుతామని, అలాగే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో 42% అవకాశం కల్పిస్తామని అనడం జరిగిందన్నారు. మెరిట్తో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులకి ఉచితంగా విద్యను అందజేస్తామని హామీ ఇచ్చారని, యాదవులకి 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు అకౌంట్లలో 2 లక్షల రూపాయలు నేరుగా వేయడం జరుగుతుందని హామీ ఇచ్చారని తెలిపారు. అన్ని రకాలుగా బీసీలకు హామీలు ఇచ్చి బీసీలను అనగదొక్కే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ఇందుకు సాక్ష్యం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల నిదర్శనమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైంది. దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులలో నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఏ ఒక్క హామీని కూడా బీసీలకి హామీని నిలబెట్టుకోలే. ఆనాడు వారు ఏం చెప్పిందంటే గెలిచిన 6 నెలల్లోనే బీసీ గణన పూర్తి చేసి బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 23% ఉన్న బీసీ రిజర్వేషన్లని 43% పెంచుతామని, అలాగే ఏదైతే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో కూడా పర్సంటేజ్ పెంచి వాళ్ళకి 42% వాళ్ళకి అవకాశాలు ఇస్తామని, వాళ్ళ బీసీ విద్యార్థులకి మెరిట్ తోటి సంబంధం లేకుండా ఉచితంగా వాళ్ళకి విద్యను అందిస్తామని, ముఖ్యంగా యాదవులకు గుళ్ళ కొర్మలకు ఇస్తున్నటువంటి ఏదైతే 2వ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి ప్రతి లబ్ధిదారునికి కూడా 2 లక్షలు అకౌంట్లో వేస్తామని, ఇట్లా అన్ని రకాలుగా హామీలు ఇచ్చి ఇవాళ బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా ఇవాళ వాటిని దూరం చేస్తూ బీసీల ఎదుగుదలకి పూర్తి స్థాయిలో ఇవాళ బీసీలని అనగదొక్కేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. రామకొండ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, ఖ్యాతం వెంకటరమణ, గుండపోయిన భూమన్న, కోడూరు రమేష్, గోపగాన్ నవీన్ గౌడ్, పిడుగు కృష్ణ, జక్కుల నరహరి, అందే రాజ్ కుమార్, జక్కుల ప్రవీణ్, పద్మ, మనోహర్, అలకుంట మహేష్, గోగుల రమేష్, శ్రీకాంత్, బత్తుల తదితరులు పాల్గొన్నారు.